सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai
बाबा साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయం. నిన్నటి తరువాయి. బురహన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక భక్తురాలి వృత్తాంతము చూచెదము. బురహన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలనెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవరూ లేకుండరి. చూచిన దృశ్యములకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేశాను. తన భర్తకు కూడా తెలిపాను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడికి పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడికి బయలుదేరిరి. మార్గ మధ్యమున గోమతి తీర్థమును దర్శించి షిరిడి చేరి అచ్చట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవాలని షిరిడికి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చాను. మసీదులో అందరూ భోజనమును కూర్చునిరి.
కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండినప్పుడు ఎవరు లోపల ప్రవేశించడానికి సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయాను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడి కొరకు కనిపెట్టుకుని ఉన్నట్టు తోచెను. ఆమె కిచిడి అచ్చట పెట్టగానే బాబా సంతసంతో ముద్ద మీద ముద్ద మిరుగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడి కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండునట్టును విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన మూడో పితుకు గురించి వినుడు. విరంగాం నివాసికు మేఘశ్యాముడు హరివినాయక్ సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరిని అంటే ఓం నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంత్రము గాని తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనం నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడికి ప్రయాణం చేయించెను. బ్రోచ్ స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అతడికి పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడికి పోయి తెరవలనని నిశ్చయించి అతనికి తన ఒక పరిచయపత్రము షిరిడివాసి తన మామగారు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలిగజేయవలనని ఇచ్చెను. షిరిడి చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలికి రానియక ఈ వెధవను తన్ని వేడు అని గర్జించి మేగునితో ఇట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడును. నీవిచ్చటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేగుడు వణకనారంభించాను. అతడు తన మనస్సులోనున్న విషయంలో బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచ్చటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయాను. అక్కడి నుండి త్రయంబకు పోయి అచ్చట 1 సంవత్సరం 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చాను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నట్టే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడిలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనసులోనే మార్పును కలుగజేయచు చాలా మేలు చేశాను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలోనున్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను వచ్చిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండేవాడు. ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి మూసిండుడిచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చాను. బాబా అతని పూజను అంగీకరించగా తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరం వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరములకు పోయాను. వాకిలి తెరిచి ఉండడిచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరములకు చందనము పూసి గంగా నదీ జలంతో అభిషేకం చేయదలిచాను. బాబాకు అది ఇష్టం లేకుండాను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించాను. మేఘశ్యాముడు రాను పోను 8 రోజుల దూరం నడిచి గోమతి తీర్థము తేవలసి ఉండేను. అతడు తీర్థం తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానములకు సిద్ధముగా ఉండమనెను. బాబా తనకు అభిషేకం వలదనియు ఫకీరగుడిచే గంగాజలంతో ఎట్టి సంబంధం లేదనియు చెప్పాను. కానీ మేగుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం గనక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేస్తేరని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్ని ఉపకారం చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము, కావున తలపైనే నిండిపోయము. శరీరం అంతటిపై పోసినట్లగును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయే యత్నించాను. కానీ భక్తి పారవస్యమున హరగంగే హరగంగే అంటూ శరీరం అంతటిపై నీళ్లు పోసాను. కొండను ఒక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచాను. వాని ఆశ్చర్య ఆనందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతా పొడిగా నుండెను. త్రిశూలము, లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుండెను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుండెను. ఈ ప్రకారం 12 నెలలు చేశాను. వాని భక్తికి మెచ్చుకొనని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతం చూపాను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేయొచ్చు బాబా రూపమును చూచాను. బాబా అతనిపై అక్షతలు జల్లి మేఘ త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడైను. మేఘుడు బాబా మాటలు విని ఆతురతగా కళ్ళు తెరిచాను. బాబా కనిపించలేదు కానీ అక్షతలు అక్కడక్కడ ఉపాడి ఉండేను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గురించి చెప్పి త్రిశూలమును గీయటకు ఆజ్ఞనిమ్మనెను. బాబా ఇట్టనెను. నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యం కాదు, స్వయంగా వచ్చి నేనే చెప్పిదని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేగుడిట్లు పలికెను. మీరు నన్ను లేపినట్లు భావించి తిని తలుపులన్నీ వేసి నడిచే
ధ్వని అది దృశ్యమనుకుంటుని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చాను, ప్రవేశించకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపం లేదు, నేను అన్ని చోట్ల నివసించుతున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగిందరో వారి పనులన్నీ సూత్రధారిని నేనే నడిపించేదను. మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలంను ఎర్ర రంగుతో గీశాను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాను. అప్పుడే మేగుడు కూడా అచ్చడికి వచ్చాను. బాబా ఇట్లనెను, చూడు శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చిట కాంచెను. అతడు ఆశ్చర్యపడుతుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినట్టు చూపాను. దీక్షిత్ దానిని చూచి సరిగా అది తన ధ్యానంలో కనపడిన దాని వల్ల ఉన్నదని సంతోషించాను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటం వద్ద లింగమును ప్రతిష్ఠించాను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును రాయించి లింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాని యందు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరాలు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతులు సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునందెను. బాబా వాని కళేబరంపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. మద్రాస్ భజన సమాజము, టెండూల్కర్ కుటుంబము, కెప్టెన్ హాటే, వామన్ నార్వేకరు. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలున్నవి. మద్రాస్ భజన సమాజము 1916వ సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మద్రాస్ భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరును. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉంట్రి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామంన సాయి అను ఒక గొప్ప యోగేశ్వరుడున్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యం పంచిపెట్టిదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితంగా సత్కరించిదరనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల ఆమనికి ₹1, ₹2 నుంచి ₹5 వరకు కొందరికి, జమాలీకి ₹6, ఆమని తల్లికి ₹10 మొదలుకొని ₹20 వరకు కొందరు భక్తులకు ₹50 వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజం షిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యం నాశించుచుండ్రి. వారిలో 3 బేరాస్ కలవారు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావం కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవము కలది. ఒకనాడు మధ్యాహ్నం హారతి జరుగుతుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యం ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనసు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడ్రి, కానీ కారణమేమో తెలుసుకునలేకుండ్రి. జరిగిందంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచినను. ఆమె అమాయక భక్తురాల గూర్చే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు ఒట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవమనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉండినప్పుడు
దురాశలు లేనప్పుడు లభించుతూనే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారంగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యం ఈ విధంగా కనపడెను. అతడు ఒక పెద్ద పట్టణంలో నుండెను. అక్కడ పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గరనే నిలిచియుండుట చూసి విచారంగా అతడిట్లనెను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయంగా ఇచ్చట నిలిచియుండగా ఈ ఈ ఆపద నాపై పడినేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. అతడిట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేం పాపం చేయలేదు అని చేయలేదు. బాబా ఇట్లనెను, ఈ జన్మలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపం చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలో నేమైనా పాపం చేసి ఉండొచ్చో నీ సమూహమున దాన్ని నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు. బాబా నీ కట్టి విశ్వాసం కలదా అని అడిగెను. అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరిచినంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడైను. పోలీసు వారు రక్తం కారుచూ పడిపోయి ఉంట్రి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుపడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇట్లు విన్నవించెను, నీవు తప్ప రక్షించు వారెవరునూ లేరు. నన్ను ఎట్లయినా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కనులు తెరిచినంతలో వారు పంజరం నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదంపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను, కావలసినంత భేదం కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకం తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపంతో నీవు మహమ్మదీయుడివై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకునిడి వాడెను. బాబా, నీ మనసులో మహమ్మదీ దేవతలు నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మననెను. అప్పుడు బాబా, నీ ఇంట్లో పాంజా లేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయట్లేదా? మరి నీ ఇంట్లో మహమ్మదీ దేవతయగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపు చేయట్లేదా అనెను. అతడు దీనికంతటికి ఒప్పుకొనెను. అప్పుడు బాబా నీకేం కావాలనో అడిగెను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలిగినట్లు రామదాస్ స్వామి తమ ముందర నుంచెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాసు గలవాడై అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు. మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడిననుచున్నావా? నాతో పరిగెత్తి చూడు. మనసు పరిగెడ మొదలెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడైను. అతడు నిద్ర నుండి మేలుకొన్న వెంటనే స్వప్న దర్శనం గురించి తీవ్రంగా ఆలోచించి మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనం గ్రహించెను. అటు పిమ్మట వారి సంశయ వైఖరి, పేరాశ పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమున ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయమందరూ మసీదులో హారతి కొరకు గుమికూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువ గల మిఠాయిను 2 రూపాయలు నగదునిచ్చి ఆశీర్వదించెను. అతన్ని మరికొన్ని రోజులుండమనెను. అతడిని బాబా ఆశీర్వదించి ఇట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బు ఇచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చట ఎక్కువ ధనం దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా ఆశీర్వాదము. తర్వాత ఆ భజన సమాజంకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగెను. వారికి ఎట్టి కష్టములు
వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరూ క్షేమంగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షంచే కలిగిన ఆనందం గురించి మనమున చింతించుచుండ్రి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. టెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబము ఉండెను. ఆ కుటుంబం వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీల అన్నీ వర్ణించబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువవలెను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలంగా లేవని చెప్పిరి. కనుక మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చునవలెననియు అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుదునియు చెప్పిరి. ఇది విని అతని మనసుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లా, నేను నా యందు నమ్మకం ఉంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంత మనసుతో పరీక్షకు వెళ్ళమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకము ఉంచుమనుము. నిరుత్సాహము చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివాను. పరీక్షకు కూర్చునేను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను. కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొన ఇష్టపడలేదు. కానీ పరీక్షకులు అతన్ని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావాలననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండిటిలో ఉత్తీర్ణుడాయెను. గ్రహములు వ్యతిరేకంగా నున్నను బాబా కటాక్షంచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడాయెను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచును మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువు ఉండెను. వృద్ధుడొకటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలని అనుకునేను, లేదా ఉద్యోగం నుండి విరమించుకున్నటకు నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగం చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలననున్నది ఆలోచించుచుండిరి. అతని వేతనం నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము 75 రూపాయలు. కుటుంబం ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయంకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 1000 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండుననుకుందరు. అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లా జవాబిచ్చెను, బాబా నన్నెలా అడిగెదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనెను. అతనికి 10 రూపాయలు అధికంగా అనగా 110 రూపాయల పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇటు విచిత్రమైన ప్రేమ అనురాగంలో ప్రదర్శించువారు. కెప్టెన్ హాటే బికనేరులో నుండేవాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతన్ని స్వప్నంలో కనిపించి, నన్ను మర్చితివా అనెను. హాటే వెంటనే
బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మర్చినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెంచి స్వయం పాకమును దక్షిణను బాబాకు కర్పింపునుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నం అనుకొనెను. ఈ వస్తువులన్నిటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకునేను. కొద్ది దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడి నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షంన దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనం చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషంకు అంతు లేకుండెను. పవిత్రం చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి నుంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోయి స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ ఒసంగెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వ్రేలితో పైకి ఎగరవేసి ఆడి తన స్నేహితుతో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా ఇచ్చివేయము. నాకేమి అక్కర్లేదని చెప్పుము. శాంతంగా సంతోషంగా నుండుమనుము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగిందంతయు చెప్పాను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను. మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చినని సంతసించెను. వామన్ నార్వేకర్. చదువురులు ఇంకొకరి కథను వినెదరుగాక. వామన్ నార్వేకర్ అన్న అతడు బాబాను మిక్కిలి ప్రేమించేవాడు. ఒకనాడు అతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులను, ఇంకో పక్క భక్త ఆంజనేయులుడు కలరు. అతడు దానిని బాబాకు ఇచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊది ప్రసాదంతో తనకు ఇవ్వవలనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీని నేల అతనికి ఇవ్వవలెను. దీనిని మనమే ఉంచుకొందుము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వారికి ఇచ్చేదము. ఆ రూపాయి కొరకు వామన్ రావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణ్యము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామా, ఈ రూపాయిని తీసుకొనుము. మన కోసంలో దీని నుంచుము. దీనిని నీ పూజా మందిరంలో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకి మార్గం అవలంబించును అడుగుటకు ఎవరికిని ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. షిరిడీకి లాగబడిన భక్తులు. కాకాజీ వైద్య, రహతా కుశాల్ చంద్, పంజాబీ రామ్లాల్. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఇచ్చిన 2 భక్తుల వృత్తాంతము చెప్పుకుందుము. దయామయుడు భక్తవత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సహన స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మ సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్ల నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి
బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రి మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనులము అగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్య అనిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినది వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టముల పాలై సాయిని ఈ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టిని అందెదరు. దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాత్పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు అనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాత్పంతుకు కష్టము గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమహు జ్ఞానమనే వెలుతురు ఉండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా అతడు రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాహెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదవనక్కర్లేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ భక్తి, వివాదము కాదు. జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులము అనుకునువారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలు అనుకుందురు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాహినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించెదము. కాకాజీ వైద్య. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా బణిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడచ్చటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టములు పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చెంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతా ఆలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున గాన్పించి బాబా వద్దకు పొమ్ము, నీ మనసు శాంతి వహించును అనెను. ఆ బాబా ఎవరో దేవి నడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలముగు త్రయంబకం నాసిక్ జిల్లా వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంత కాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించు అభిషేకము తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునుపటి వలె అశాంతి మనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగృహమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు?
బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలెను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలనని అనుకున్నచో ఆ యోగియే గాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును నొకరే, వారిలో నేమియూ భేదము లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది ఉత్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు. అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు వనర్చును. కాకాజీ విషయములో అట్లే జరిగను. శ్యామ మృక్కు. కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకుపోవుటక అతని ఇంటికే వచ్చెను. అతడింకెవరో కాదు, బాబా ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యములో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వణిలో సప్తశృంగికి జబ్బు నయం కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మ్రొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మ్రొక్కెను. కానీ ఆ 2 మ్రొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మ్రొక్కులు చెల్లించు భారము అతనిపై వైచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్యుడు వచ్చి నెల దినములచ్చట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులను చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయుచున్నదనెను. బాపాజీ ఆ సంగతి శ్యామకు తెలిపెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములను చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములను అచ్చట పెట్టి తన మ్రొక్కులను చెల్లజేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటచే వారిని ఆమోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మృక్కును చెల్లింపుము అని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వదనమును పొంది శ్యామ వణి పట్టణమునకు బయలుదేరును. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరును. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికో చూడుడు. మీరెవ్వరూ ఎచ్చట నుండి వచ్చినారని కాకాజీ అడిగను. మాది షిరిడి. నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగలించుకొనెను. ప్రేమచే మైమరిచెను. వారు సాయి లీలల గురించి ముచ్చరించుకొనిరి. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనసు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనసులోనిట్లు అనుకొనెను, ఏమి ఈ అద్భుత శక్తి? బాబా ఏమియూ పలుకలేదు. ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు. ఆశ్చర్యవచనములైనా పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను. వారి దర్శన మాత్రమునే నా మనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను.
అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందము పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వాని ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. రహతా కుశల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందరూ. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాల నియమం లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండాటచే కుశల్ చందును తీసుకుని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళెను. కుశల్ చందును కలుసుకుని బాబా చెప్పిన వార్త అందజేసిను. దీనిని విని కుశల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవచ్చుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతో నున్నానని చెప్పాను. తన గుర్రం అచ్చట లేకుండాటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకే పంపాను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చెను. కుశల్ చంద్ను తీసుకుని రావలసినదని బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశల్ చంద్ మనసు కరిగెను. పంజాబీ రామ్లాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నంను గాంచెను. ఆ స్వప్నంలో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె కనిపించెను. కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించెను. కానీ చిరునామా తెలియకుండాటచే చేయుటకు ఏమీ తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచెను. స్వప్నంలో చూసిన మహంత్ ముఖ లక్షణములు ఈ పటములోనున్న వానితో సరిపోయెను. కనుగనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకుండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 35వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 4వ రోజు పారాయణం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము. బాబా సముఖమున మరణించిన వారు. సన్యాసి విజయానంద్, బలరాం మాన్కర్, తాత్యా సాహెబ్ నోల్కర్, మేఘశ్యాముడు పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందుంచుకొనగలమని నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరి పోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరం. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి ఎందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసినచో
మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలెన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంచకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకం. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదను. సన్యాసి విజయానంద్ అని మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరాను. మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియకు సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన కలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారి యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వానిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బొటన వ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకు అద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమున కత్తరు చందనములు పూయుచుండిరి. జాతిమత భేదములు లేక అందరినూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవలేకుండెను. ఉత్తరము తీసుకొని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరగబోవున్నది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసమెందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయెదరు. ధనము, ఐశ్వర్యము మొదలుగొనవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చెయ్యము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడుదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందదురు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మరణము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వపుణ్యం ఎక్కువటచే నీవిక్కడికి రాగలితివి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములు తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆదుని శరత్ బాబూజీ కీ జై. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించెను. బాబా కూడా తన దేహవసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చెయ్యగానే అలసిపోయెను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీరు బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజు అంతయు శవమునట్లే వించుడనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారము ఆజ్ఞనిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసికి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్.
బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలగజేయవలనని ఈ దిగువ రీతిన చేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చేంద్రగఢ్లో నుండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చేంద్రగఢ్లో నుండుట అతనికి ఇష్టము లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా యొప్పించెను. అచట రోజుకు 3 సార్లు ధ్యానము చేయననెను. బాబా మాటలయందు నమ్మకముంచి మాన్కర్ మచ్చేంద్రగఢమునకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యకరమైన గాలిని, చుట్టుప్రక్కల ప్రకృతి సౌందర్యమును చూసి సంతోషించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రంగా ధ్యానము చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యము గనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కానీ మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయంగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటియేగాక తన్నచటకేల పంపితివని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసున లేచెను. నీ చంచల మనసునకు నిలకడ కలగజేయవలనని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండదననుకుంటివి. ఇప్పుడు నీవిచ్చట చూచినా నా రూపము షిరిడీలో చూచినా నా రూపముతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపము. ఇందుకే నిన్నిచ్చటకు పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యెను. పూనా నుండి దాదర్కు రైలులో పోవలననుకొనెను. టికెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగానది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్టు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవుచున్నారని అడిగెను. దాదర్ కని మాన్కర్ బదులు చెప్పెను. అతడిట్లనెను, దయచేసి నా దాదర్ టికెట్టు తీసుకొనుము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదర్కు వెళ్ళుట మానుకుంటిని. టికెట్టు లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించెను. జేబులో నుంచి పైకము తీయనంతలో నా జానపదుడు అంతరార్థమయ్యెను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికెను. కానీ లాభము లేకపోయెను. అతని కొరకు బండి కదులనంత వరకు ఆగెను. కాని వాని జాడాయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములయందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సమ్ముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. తాత్యా సాహెబ్ నుల్కర్ గురించి హేమాడ్ పంత్ ఏమీ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలం చేసినారని మాత్రము చెప్పాను. సాయిలీల పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909 సంవత్సరంలో తాత్యా సాహెబ్ పండరీపురంలో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచ్చట మమల్తాదారుగా నుండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యా సాహెబ్ యోగుల యందు నమ్మకం లేకుండెను. నానాసాహెబ్కు వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నుల్కర్కు బాబా లీలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టాను. తుదకు 2 షరతులపై నుల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలేను, రెండవది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వాణ్ణి తాత్యాసాహెబ్ నుల్కర్ వద్దకు పంపెను. ఎవరో కాని 100 కమలాఫలములను నుల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుచుటచే తాత్యాసాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చాను. మొట్టమొదటి బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నుల్కర్కు లభించెను. కనుకనతడు బాబా ఎడ మక్కువ పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథములు పారాయణములు వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థము అతనికి ఇచ్చిరి.
అతని మరణ వార్త విని బాబా ఇట్లా నేను అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయాను, అతనికి పునర్జన్మ లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవంపై పువ్వులు చల్లెను. దహన సంస్కారం నుంచి పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింత విచారగ్రస్తుడైనట్లు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువుల వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము, కానీ బాబా గొప్పతన అమోఘమైనది. క్రూర మృగం పులి కూడా వారి వలన సద్గతితే పొందెను. ఈ కథయే ఇప్పుడు చెప్పుదును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు శ్రీ సాయినాథ్ శరద్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. పులి బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగింది. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచు ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకొనిచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి, కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరంగా నుండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకునలేక అది తలవాల్చెను. బాబా దాని వైపు చూడగా నది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రింద పడి చచ్చెను. అది చచ్చుడ చూచి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుట చేయనది బాబా సముఖమన వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును. 31వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము అన్వేషణము. గోఖలే గారి భార్య ఉపవాసము బాబా సర్కారు. ఈ అధ్యాయంలో హేమాడు పంతు 2 విషయములను వర్ణించెను. 1, బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు గనెను. 2, గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవాసించ నిశ్చయించుకొనగా నామచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష అనిపించను. ప్రారంభమున హేమాడు పంతు సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన కొమ్మలు క్రింద గలవలను. దాని కొమ్మలు క్రింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని దాని ఆధారము గాని దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో ఎట్టి దానిని అనుసరించవలెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई
बाबा